హలో ఫ్రెండ్స్, నేను విజయ్. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. సెకండ్ డే అంటే వెడ్నెస్డే ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉందో చూద్దాము. చాలా దారుణంగా ఉంది, గంట గంటకు మారుతూ ఉంది. టాప్ కంటెస్టెంట్లో ఒకరు పాతాళానికి, ఒకరు పైకి పోతా ఉన్నారు. సో వాళ్ళ వివరాలు ఒకసారి చూద్దాము. ఇక ఫస్ట్ మన ఛానల్లో పెట్టిన ఓటింగ్ రిజల్టే చూద్దాము. ఇదైతే మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. కమ్యూనిటీలోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఆ తర్వాత ఓవరాల్గా మొత్తం చెక్ చేసి నేను చెప్పే రిజల్ట్ ఉంటుంది. మన ఛానల్ రిజల్ట్ చూసుకుంటే నిఖిల్ 60% ఓట్లు ఉన్నాయి. నిఖిల్కి, ప్రేరణకి 67% ఉన్నాయి. అలాగే యష్మికి 33% ఉంది. చూసుకోండి ఎవరికి ఎంతమంది ఉన్నారు అనేది. మీరేదో డైలాగులు బాగా చెప్పడం కాదు, ఏది అసలు పనితనం ఏది. ఇక నబీల్కి 27% అంటే 4th స్టేజ్లో ఉన్నాడు మన ఛానల్లో నబీల్. పృథ్వీ 13%తో 5th లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు. కావాలంటే మన ఛానల్లో కమ్యూనిటీకి వెళ్ళండి, కమ్యూనిటీలో మొత్తం పైకంటే మీకు ఒక దగ్గర కింద కనిపిస్తుంది ఓటింగ్ రిజల్ట్, చూసుకోవచ్చు. ఇక ఓవరాల్ విషయానికి వద్దాం. ఓవరాల్ విషయానికి వస్తే ఎందుకనో కానీ కొంతమందికి ఓట్లు పెరిగాయి అంటే జరిగిన నామినేషన్స్ల వల్ల కావచ్చు, సీన్స్ల వల్ల కావచ్చు, ఏడుపుల వల్ల కావచ్చు. ఇక ఫస్ట్ అయితే నిఖిల్ టాప్లో కొనసాగుతున్నాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మనం ఎలాంటి వాళ్ళకి బయాస్డ్ కాదు, ఎవరికి పిఆర్ కాదు. నిఖిల్ టాప్లో కొనసాగుతున్నాడు ఓట్లలో. ఇక ఆ తర్వాత ప్రేరణ అనూహ్యంగా దూసుకొచ్చింది. ప్రేరణకు మంచి డెవలప్మెంట్, అంటే నిన్నటికి ఇవాళకి పోల్చుకుంటే ఓట్ల శాతం బాగా పెరిగింది. సింపతి వర్కౌట్ అయిందా మరి ఏందనేది మీరే కామెంట్ చేయండి. నబీల్ని చాలామంది అనుకుంటున్నారు కానీ ఓటింగ్లో అంత సీను లేదు, నిజం చెప్తున్నా. మరి కంటిన్యూస్గా నామినేషన్స్లోకి రాకపోవడమా, ఇంకోట ఆట తగ్గిపోవడమా ఏందనుకుంటున్నారో మీరే కామెంట్ చేయండి. నబీల్ 3rd ప్లేస్లో ఉన్నాడు ప్రస్తుతానికి, యాజ్ ఇఫ్ నౌ. మారొచ్చు కానీ చాలా వ్యత్యాసం ఉంది టాప్కి 3rdకి. ఇక 4th ప్లేస్ వచ్చేసి పృథ్వీ శెట్టి, 4thలో కొనసాగుతున్నాడు పృథ్వీ. 4th యష్మి, 4thలో వచ్చేసి యష్మి ఉంది. ఇక 5thలో వచ్చేసి పృథ్వీ శెట్టి ఉన్నాడు. లాస్ట్ ప్రస్తుతానికి పృథ్వీ శెట్టి ఉన్నాడు. అంటే లీస్ట్ నుంచి చూసుకుంటే కింద పృథ్వీ అండ్ యష్మి, నబీల్ కూడా ఒక రకంగా డేంజర్ జోన్లో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, వాస్తవం. మళ్ళీ చెప్తున్నా, ఎవరికి పిఆర్ కాదు, ఎవరికి బయాస్డ్ కాదు, ఓపెన్గా చెప్తున్నా. నేను ఓటింగ్ రిజల్ట్ అంత ఈజీగా చెప్పను, దాదాపు ఒక 2 hours మొత్తం చూసి చెక్ చేసుకొని చెప్తా. సో ఇది మీరు ఎవరినన్నా కాపాడుకోవాలంటే వాళ్ళకు మాత్రమే ఓటేయండి. నబీల్ని కాపాడాలనుకుంటారా లేకపోతే ఇంకా వేరే కన్నడ వాళ్ళని కాపాడాలనుకుంటారా మీరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.